మానవత్వం కాదు కదా, కనీసం జన్మనిచ్చిన వారిపై కూడా మనుషులు కనికరం చూపించడం లేదు. తమకు బిడ్డలు పుట్టగానే ఎంతో మురిసిపోతారు తల్లిదండ్రులు. అష్ట కష్టాలు పడి చదువు చెప్పించి పెద్ద చేసి మంచి జీవితాన్ని ఇస్తారు. కానీ తమకు చిన్న కష్టమొస్తే చాలు ఆ తల్లిదండ్రులను తీసుకెళ్లి వృద్ధాప్యంలో వారి మానాన వారిని వదిలేస్తారు. కాసింత అన్నం పెట్టలేక, వృద్ధాప్యంలో వారి మానసిక పరిస్థితిని తట్టుకోలేక వృద్ధాశ్రమంలో వదిలేసి చేతులు దులుపుకుంటారు. ఇది చాలా హీనాతిహీనం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో గుజరాత్ లో జరిగిన ఓ సంఘటన. ఓ బాలిక తన నానమ్మను పట్టుకొని ఏడుస్తున్న ఈ ఫోటో గురించి మీలో కొంతమంది వినే ఉంటారు, చూసే ఉంటారు. గుండెలు కదిలించే ఈ ఫోటో వెనుకున్న కథను బీబీసీతో పంచుకున్నాడు ఫోటోగ్రాఫర్ కల్పేష్ బీరజ్. ఇతను దైనిక్ భాస్కర్ పత్రికలో పనిచేస్తారు. ఇతను రిపోర్టింగ్ కూడా చేస్తూ ఉంటారు. అద్భుతమైన ఫోటోలు తీయడంలో ఈయనకు మంచి పేరుంది. ఒక్క ఫోటోలోనే 1000 పేజీల జీవిత కథలు కనిపించేలా హృద్యమైన ఫోటోలు తీస్తారు. అలాంటి సంఘటనే ఇది కూడా. 2007లో ఉదయం 7 గంటలకు అహ్మదాబాద్ మణినగర్ లోని జిఎన్సి స్కూల్ ప్రిన్సిపల్ నుంచి కల్పేష్ కు ఫోన్ కాల్ వచ్చింది. సార్, మా స్కూల్ పిల్లలను మేము ఫీల్డ్ ట్రిప్ కు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు గోడ్సర్ లోని మణిలాల్ గాంధీ వృద్ధాశ్రమానికి వెళ్తున్నాం. అక్కడ మా పిల్లలు ఆ వృద్ధాశ్రమంలో గడిపే వాటిని ఫోటోలుగా తీయండి, కవరేజ్ చేసి మీ పేపర్ లో వేయండి. ఇది మాకే కాదు, పిల్లల మనస్సుల మీద వారి ఫీల్డ్ ట్రిప్ ఎఫెక్ట్ జీవితాంతం ఉంటుంది. ఎందుకంటే పిల్లలు తమ తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలో నేర్చుకుంటారు. ఒక పెద్ద పత్రికలో వారి ఫోటోలు, ఫీల్డ్ ట్రిప్ న్యూస్ వస్తే బాగుంటుంది. లైఫ్ టైం వారికి మెమరబుల్ గా ఉంటుంది. మీకు కూడా భావోద్వేగమైన ఫోటోలు దొరుకుతాయని ప్రిన్సిపల్ చాలాసేపు ఫోటోగ్రాఫర్ ను బ్రతిమలాడారు. అప్పుడు ఆ ఫోటోగ్రాఫర్, సార్ నాకు ఆఫీస్ లో పని ఉంది, నేను తర్వాత వస్తాను అని చెప్పాడు కల్పేష్. సరే, మీరు ఎన్నింటికి రాగలరో చెబితే మేము ఆ సమయాన్ని బట్టి పిల్లలను తీసుకెళ్తామని ప్రిన్సిపల్ బ్రతిమలాడారు. దీంతో కల్పేష్ కాస్త ఇబ్బందికి గురయ్యారు. నా ఒక్కడి గురించి చిన్న పిల్లలను ఇబ్బంది పెట్టకూడదు, వారికి లంచ్ టైం లేట్ అయితే ఆకలికి ఇబ్బంది పడతారని చెప్పి చివరకు తానే 11 గంటలకు వస్తానని చెప్పారు కల్పేష్. తన ఆఫీస్ పనిని ఎర్లీగా ముగించుకున్న కల్పేష్ వృద్ధాశ్రమంలోకి సెప్టెంబర్ 12, 2007న ఉదయం 11 గంటలకు షార్ప్ గా అడుగు పెట్టారు. ఆయనకు కూడా పిల్లలున్నారు కాబట్టి వారి ఇబ్బందులు తెలుసు. కానీ అది తన కెరీర్ ను మలుపు తిప్పే ఘటన అవుతుందని కల్పేష్ అస్సలు ఊహించలేదు. కల్పేష్ ఆశ్రమంలోకి వచ్చి కెమెరాను సర్దుకొని కొన్ని ఫోటోలను తీశారు. 5 నిమిషాల్లో పిల్లలు స్కూల్ బస్ నుండి అమాయకమైన చిరునవ్వుతో గెంతులు వేస్తూ దిగుతున్నారు. టీచర్లు మెల్లిగా వెళ్లమని చెబుతున్నారు. వారి నవ్వుతున్న ఫోటోలను తన కెమెరాల్లో బంధిస్తూ ఉన్నారు. ఇక పిల్లలు తమ ఆశ్రమానికి వస్తున్నారని తెలిసి వృద్ధులు కొంతమంది అప్పటికే కారిడార్ లోని బల్లలపై కూర్చొని ఉన్నారు. పిల్లలందరినీ ఓ చోట కూర్చోబెట్టారు కల్పేష్. మిగతా వృద్ధులతో వారి అనుభవాలను తెలుసుకొని వారి ఆప్యాయతను మీరు పొందమని చిన్నారులకు చెప్పారాయన. ఎప్పుడూ ఒంటరిగా ఉండే వీరికి మీ మాటలు సంతోషాన్ని కలిగిస్తాయి. మీ సొంత అమ్మమ్మ, నానమ్మ, తాతలను వారిలో చూసుకోమన్నారు. పిల్లలంతా కూర్చున్నారు. వారి ముందు వృద్ధులు కూర్చున్నారు. మాటా కలుపుతూ ముచ్చటించుకుంటూ ఉన్నారు. ఇంకొంతమంది మెల్లిగా వస్తూ ఉన్నారు. అయితే దూరంగా ఓ చిన్నారి ఒక ముసలావిడను చూసి గట్టిగా కేకలు వేసింది. క్యారిడార్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. ఆ అమ్మాయి పరిగెత్తడాన్ని చూసి ఆ వృద్ధులలో ఉన్న ఒక మహిళ కూడా ఆ అమ్మాయిని గుర్తుపట్టి బోరుమన విలపిస్తూ అటు నుంచి వస్తూ ఉంది. ఆ సంఘటన చూసిన కల్పేష్ వారి కన్నీళ్లను కెమెరాలో బంధించాడు. ఆమె ఎవరో కాదు, ఆ అమ్మాయి నానమ్మ. తన బామ్మను పట్టుకుని ఆ చిన్నారి దాదాపు గంట సేపు ఏడ్చింది. మనవరాలిని ఓదార్చినా కూడా తన మాట వినడం లేదు. నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు నానమ్మ, నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు, అసలు ఏం జరిగింది అంటూ పదే వేసిన ప్రశ్నలే వేస్తూ ఆ వృద్ధురాలి మనసును కకావికలం చేసింది. ఆ తర్వాత ఫోటో జర్నలిస్ట్ కల్పేష్ ఆ చిన్నారి దగ్గరకు వెళ్లి కూర్చున్నారు. ఆ చిన్నారి తన నాన్నమ్మను ప్రశ్నిస్తోంది. నువ్వు ఎక్కడ ఎందుకున్నావు నానమ్మ, నాన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే బంధువుల ఇంటికి వెళ్ళావని చెప్పాడు. అమ్మ కూడా నీ గురించి చెప్పడం లేదు, మాట్లాడటం లేదు. నానమ్మ ఊరికెళ్ళింది, కొద్ది రోజుల తర్వాత వస్తుందన్నారు. నువ్వు ఇక్కడ ఎవరూ లేరని ఎందుకు ఉంటున్నావు, నన్ను చూడాలని అనిపించలేదా నానమ్మ అనడంతో చుట్టూ ఉన్న వారంతా కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. వారి కన్నీళ్లు అందరినీ కదిలించాయి. ఆ రోజు ఆ సంఘటనతో ఆ కథ అలా ముగిసింది. కానీ మరుసటి రోజు అదే ఫోటోతో దైనిక్ భాస్కర్ లో అనాథాశ్రమం కథ వచ్చింది. అందరూ ఉన్న అనాథలా బ్రతుకుతున్న వృద్ధురాలు, అనాథాశ్రమం ఫీల్డ్ ట్రిప్ కు వచ్చిన మనవరాలుని హత్తుకుని ఏడ్చిన దృశ్యం అంటూ క్యాప్షన్ తో కూడిన ఆ ఫోటో అందరినీ షాక్ కు గురి చేసింది. ఆ తర్వాత ఆ స్టోరీ నేషనల్ మీడియాలో ప్రముఖంగా ప్రచురితం కావడంతో గంటలో వైరల్ గా మారింది. నాటి నుంచి నేటి వరకు ప్రతి వరల్డ్ ఫోటోగ్రఫీ డే రోజు ఆ చిన్నారి, ఆ వృద్ధురాలి ఫోటో కనిపిస్తూనే ఉంటుంది. ఇక ఈ వార్త వైరల్ కావడంతో ఆ వృద్ధురాలిని కొడుకు వచ్చి తన ఇంటికి తీసుకెళ్లాడు. అది కూడా తన కూతురు నానమ్మను ఇంటికి తీసుకొస్తేనే నేను అన్నం తింటానని మారం చేయడంతో ఆ మరుసటి రోజే ఎన్నో మీడియా సంస్థలు వారిని ఇంటర్వ్యూ చేశాయి. అలాని వీరేదో పేదవారు కాదు, ఆ వృద్ధురాలి కొడుకు కోడలు ఇద్దరు కూడా ఉన్నత విద్యావంతులు. అయినా కూడా తల్లిని వృద్ధాశ్రమంలో వేయడం చూసి ప్రజలు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు 3 పూటలో కాసింత అన్నం పెట్టలేని నీలాంటి కొడుకు ఉన్నా లేకున్నా పెద్దగా తేడా ఏం లేదని విమర్శలు కూడా వచ్చాయి. దీంతో
అవమానంగా ఫీల్ అయిన ఆ వృద్ధురాలి కొడుకు కోడలు మీడియా ముందుకు రాలేదు. మరి ఎంత ఘటన జరిగాక కూడా అమ్మ ప్రేమ ఎక్కడికి పోతుంది? అయినా సరే తన కొడుకు పరువు నిలబెట్టేందుకు ప్రయత్నం చేసింది ఆ తల్లి. నేనే వెళ్తానని కావాలని వెళ్ళాను, అంతే తప్ప నా కొడుకు తప్పు లేదు, నా బిడ్డను మీరు ఏమీ అనొద్దని పెద్ద మనసు చేసుకుని తల్లిగా తన ప్రేమను చాటుకుందామే. ఇక తన నానమ్మ మీద అంత ప్రేమను పెంచుకున్న ఆ చిన్నారిని అభినందించాల్సిందే. పిల్లలకు మంచి చెడులు ఇంట్లోని పెద్దవారి నుంచే వస్తాయి. మనవళ్ళు మనవరాళ్లతో కలిసి బ్రతకడమే వృద్ధాప్యంలో పెద్దలకు ఇచ్చే మంచి జీవితం. ఇది కూడా దూరం చేస్తే వారికే కాదు పిల్లలకు కూడా తమ తల్లిదండ్రుల విలువ తెలియదు. కాబట్టి కన్నవారిని సంతోషపెట్టే బాధ్యత పిల్లలదే. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.